బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు దేశాల మధ్యవర్తిత్వం వహించాం. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఒక రకంగా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో డొనాల్డ్ జే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చేసిన ట్వీట్ అనేది ఇట్స్ ఏ బిగ్ బ్రేకింగ్గా చూడాలి వార్ బ్రేకింగ్లో. ఎందుకంటే ఆఫ్టర్ మన డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తే, ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్, I am pleased to announce that India and Pakistan have agreed to full and immediate ceasefire. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 12. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. మనం చూస్తున్నాం, విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ ప్రకటన చేశారు. కొద్దిసేపటి కిందటే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ తర్వాత ఆ మిస్త్రీ చాలా సంచలన ప్రకటన చేశారు. కరెక్ట్గా ఈరోజు మధ్యాహ్నం 15:35 3:35 భారత ఆర్మీ చీఫ్ అలాగే పాకిస్తాన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇక నుంచి కాల్పులని అంటే రెండు దేశాలు అంగీకరించాయి. అటు కాల్పులు కానీ అలాగే మిలిటరీ యాక్షన్ కానీ ఇక ఉండకూడదు. అది వాయు మార్గంలోనైనా జల మార్గంలోనైనా ఫీల్డ్ లెవెల్లోనైనా ఉండకూడదనే ఒక నిర్ణయానికి వచ్చామంటూ మిస్త్రీ ఒక ప్రకటన చేశారు. మనం చూస్తున్నాం, గత 4 రోజులుగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఏ స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయో ఆ నేపథ్యంలో కరెక్ట్గా అరగంట కిందట
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చేసిన ట్వీట్ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయన్న అంశంకు సంబంధించి మన భారతదేశం తరపున విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ అఫీషియల్గా దీన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన చేశారు. ఈరోజు సరిగ్గా మధ్యాహ్నం 3:35 పాక్ ఆర్మీ అధికారులతో భారత్ ఆర్మీ అధికారులు సంప్రదించి ఇరు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇక మిలిటరీ యాక్షన్ కానీ అలాగే ఫైరింగ్ కానీ ఉండదు. అది సాయంత్రం 5 గంటల నుంచి ఇక నుంచి మొత్తం అన్నిటినీ స్టాప్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఐదర్ ఎయిర్ ఆర్ వాటర్ ఏ విధంగా కూడా ఎలాంటి కాల్పుల చేసుకోవటం కానీ అలాగే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే ఇంకా వాతావరణం ఏమీ ఉండకూడదని నిర్ణయానికి వచ్చామంటూ ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇక దీనికి ఫుల్ స్టాప్ పడినట్టే. అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు ట్వీట్ ద్వారా. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకరించాయంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. రాత్రంతా భారత్ పాకిస్తాన్తో సుదీర్ఘంగా చర్చలు జరిపామన్నారు. ఇరు దేశాలు శాంతికి అంగీకరించాయంటూ ఆయన ఎక్స్లో రాసుకొచ్చారు ట్రంప్. మొత్తానికి తమ మధ్యవర్తిత్వం ఫలించిందని ఇరు దేశాలు వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పారు. రెండు దేశాలకు అభినందనలు తెలుపుతూ ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. అయితే ఇక్కడ కరెక్ట్గా ట్రంప్ చేసిన ట్వీట్ బయటకు రావడానికి కరెక్ట్గా 15 నిమిషాల ముందు భారత్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ప్రధానంగా ఇక నుంచి దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అది యుద్ధ చర్యగానే భావిస్తామంటూ అటు మోడీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇది చాలా కీలకమైన అంశంగా మనం చూడాలి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం ఉంది. దాని నేపథ్యంలో సిమ్లా ఒప్పందాన్ని ఎప్పుడైతే అంబియన్స్లో పెట్టిందో పాకిస్తాన్ అంటే కాల్పుల విరమణకు దాన్ని పక్కన పెట్టినట్టు అయ్యింది. అదొక అంశం. అయితే ఇక డొనాల్డ్ ట్రంప్ ఎక్కడైతే భారత్తో దౌత్య చర్చలు జరిపారో భారత్ ఒక కండిషన్ క్లియర్గా పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అఫీషియల్గా దానికి సంబంధించి ఒక ప్రకటన రిలీజ్ చేశారు కాబట్టి ఇక నుంచి దేశంలో ఎక్కడ ఉగ్రచర్య జరిగినా, ఎక్కడ ఉగ్రవాదులు దాడి చేసినా, ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా అది ఇక నుంచి యుద్ధ చర్యగా అంటే మన దేశంపై పాకిస్తాన్ చేసే యుద్ధ చర్యగా భావిస్తాము. దాన్ని యుద్ధ చర్యగా తీసుకునే మేము దానికి తగ్గట్టుగా ప్రతిస్పందిస్తామనేది చాలా కీలకమైన పరిణామంగా మనం చూడాలి. అంటే ఇక దేశంలో ఏ నలుమూలల ఎక్కడైనా ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినా, ఉగ్రవాదుల దేశానికి ఇబ్బంది కలిగించడానికి ఉగ్రవాదులు పన్నాగం పన్నినా, ఏం చేసినా కూడా అది పాకిస్తాన్ మన దేశంపై యుద్ధం చేసినట్టుగానే భావించడం జరుగుతుంది. ఇది కీలకమైన షరతు. ఈ కీలకమైన షరతు నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకరించాయి. మధ్యవర్తిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించారు. ఒక రకంగా దీనికి సంబంధించి అఫీషియల్గా అది సిమ్లా ఒప్పందంలో యాడ్ చేస్తారా, లేదంటే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వస్తున్న ట్రంప్ ఈ కండిషన్కి సంబంధించి ఆల్రెడీ పాకిస్తాన్ నోటీసులో కూడా పెట్టినట్టు మనకి ఇంకా అర్థమవుతుంది. ఎందుకంటే భారత్ పెట్టిన కండిషన్ను పాకిస్తాన్కి చెప్పిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా పాకిస్తాన్ అడ్మిట్ అయిన తర్వాతే కదా కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. దానికి సంబంధించి కొద్దిసేపటి కిందట విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ కూడా ప్రకటన కూడా చేశారు. కాబట్టి ఇక శాంతి మంత్రం జపించటమే. ఇది పాకిస్తాన్కు ఒక హెచ్చరిక. ఎక్కడైతే 26 మంది టూరిస్టులని పహల్గామ్లో అమాయక టూరిస్టులని హత్య చేశారో భారత్ ఈ విధంగా మీరు ఉగ్రచర్యలకు పాల్పడితే మా సత్తా ఏంటో, మా ప్రతిస్పందన ఏంటో ఎలా ఉంటుందో పాకిస్తాన్కు భారత్ ఒకసారి చూపించింది. ఒక రకంగా ఇది తీవ్రతరం అవ్వటం, భారత్ పైచేయి సాధించటం, పాకిస్తాన్ ఏకాకి అవ్వటం, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈరోజు ఉదయమే అమెరికా శరణుజొచ్చింది. మీరు మధ్యవర్తిత్వం వహించాలి, భారత్కు నచ్చజెప్పాలని. రాత్రి నుంచే మధ్యవర్తిత్వం నిలుపుతున్నామని ఆల్రెడీ ట్రంప్ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో ఫైనల్గా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకైతే అంగీకరించారు. ఇక కాల్పులు అలాగే మిలిటరీ చర్య అలాంటివి ఉండవు. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time
today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. మనం చూసాం 4 రోజుల ఆపరేషన్ సింధూర్కు బ్రేక్ పడింది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి, ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇక మిలిటరీ యాక్షన్ కానీ కాల్పులు కానీ ఉండవంటూ కొద్దిసేపటి కిందటే భారత విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ ఒక ప్రకటన చేశారు. పాక్ విదేశాంగ మంత్రి కూడా దీన్ని ఆల్రెడీ ధృవీకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారు. ఆయనే ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ అంటే సీజ్ ఫైర్కు ఇద్దరు అంగీకరించారని ఒక ప్రకటన చేశారు. ఇద్దరికి అభినందనలు తెలిపారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. 4 రోజుల పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ ఒక బిగ్ యాక్షన్కే ఈరోజు సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో పాకిస్తాన్లో ఒక రకంగా వణుకు మొదలైందని అనుకోవాలి. ఆ నేపథ్యంలోనే అమెరికా సాయం కోరటం, అమెరికా మధ్యవర్తిత్వాన్ని స్పీడప్ చేసిన నేపథ్యంలో భారత్ అంగీకరించింది. భారత్ చాలా కీలకమైన కండిషన్స్ కూడా పెట్టింది. ఇక నుంచి పాక్ అటు దేశంలో ఎక్కడైనా ఉగ్రవాద చర్య చేపట్టినా, ఉగ్రదాడి చేపట్టినా, టెర్రరిస్ట్ అటాక్ చేసినా ఖచ్చితంగా అది యుద్ధ చర్యగా భావిస్తామన్న కండిషన్ పెట్టింది. కొద్దిసేపటి కింద దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది. దానికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో అధికార ప్రకటన కూడా రాబోతుంది. ఈ కండిషన్ అనేది అత్యంత కీలకమైనది. ఇక్కడ నుంచి పాకిస్తాన్ తోక జాడించడానికి ఛాన్స్ లేనట్టుగా ఈ కండిషన్ అనేది ఫ్రేమ్ అవుతుంది. మరిన్ని వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, అటు విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ ప్రకటన చేశారు. పాక్ విదేశాంగ కూడా ఆటోమేటిక్గా దీన్ని రూఢీపరిచింది. డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ట్వీట్ కూడా చేశారు. పూర్తి వివరాలు ఏంటి, అసలు ఏం జరిగింది ఈ మధ్యవర్తిత్వం విషయంలో? సతీష్, ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉగ్రవాదం పైన భారత్ అల్పెరగని పోరాటం చేస్తూ ఉండడం, అదేవిధంగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుని వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళ వెనకాల ఎవరున్నా వెంటాడి వేటాడి అంతమారుస్తాం అనేది కూడా ప్రధాని మోదీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం జరిగింది. ఉగ్ర స్థావరాలు 9టిని గుర్తించడం జరిగింది. ఆ 9టిని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఈ ఉగ్రవాదులు కాదు చనిపోయింది మా దేశ పౌరులు, మా దేశ మహిళలు అంటూ కూడా పాకిస్తాన్ కొంత నక్క విన్యాసాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం కూడా అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఇక మిగిలింది ఈ యొక్క మిసైల్స్ దాడి కూడా అయిపోయింది, డ్రోన్స్ దాడి అయిపోయింది. ఇక అణుబాంబు మాత్రమే ఉంది, అణుబాంబునే ప్రయోగిస్తామంటూ కూడా ఉదయాన్నే ఒక మేకపోతు గాంభీర్యాన్ని అయితే పాకిస్తాన్ ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ నేరుగా అమెరికా వద్దకు వెళ్లి కాలబేరానికి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తూ వచ్చాం. ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా ప్రధాని త్రివిధ దళాలతోటి ఆయన నివాసంలోనే దాదాపు 2 గంటల వరకు కూడా త్రివిధ దళాధిపతులతోటి పూర్తిగా చర్చలు జరపడం జరిగింది. ఆ సందర్భంగానే డొనాల్డ్ ట్రంప్ దీంట్లో మధ్యవర్తిత్వం వ్యవహరించినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కాల్పుల విరమణకు ప్రకటన కంటే ముందే యాక్ట్ ఆఫ్ వార్ కి సంబంధించి కూడా
కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం జరిగింది. దేశంలో ఇంకా ఎక్కడ ఉగ్రవాదాన్ని దాడులు జరిగినా దాన్ని ఒక యుద్ధ ప్రకటనగానే మేము భావిస్తాము, దానికి అంగీకరించాల్సిందే అనేది కూడా కొంత షరతు పెట్టినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ లో ఇంకా కీలక ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్లను కూడా భారత్ కు అప్పజెప్పాలనే కండిషన్ కూడా పెట్టి ఉండొచ్చు అనే వార్తలు కూడా వినపడుతున్నాయి. భారత్ ప్రతి షరతుకు కూడా పాకిస్తాన్ తలొగ్గింది. పాకిస్తాన్ భారత్ పెట్టుతున్న షరతులన్నింటినీ అంగీకరించిన తర్వాతే కాల్పుల విరమణకు భారత్ నుంచి ఆపన్న హస్తం అందిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు ఇప్పటికే దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇటు భారతదేశానికి సంబంధించిన అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించిన ఆ మిలిటరీ ఆపరేషన్ డీజీ కూడా దీన్ని అంగీకరించినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే విదేశాంగ కార్యదర్శి చెప్పడం జరిగింది. అయితే కాల్పుల విరమణకు సంబంధించి ఇటు భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఈ యొక్క కాల్పుల విరమణ 5 గంటల నుంచే పూర్తిగా అమల్లోకి వస్తుందనేది కూడా చెప్పడం జరిగింది. అయితే దాదాపు ప్రస్తుతం యుద్ధం ముగిసినట్టే అనేది చెప్పుకోవచ్చు. భారత్ కండిషన్స్ కి పాకిస్తాన్ తలొగ్గక తప్పలేదు. ఏదైతే ఉగ్ర శిబిరాలను 9టిని ధ్వంసం చేసిన సమయంలో భారత్ పైన ఏ స్వరంతో అయితే పాకిస్తాన్ మాట్లాడిందో ఈ రోజు ఆ స్వరం లేదు. ఈ రోజు ఖచ్చితంగా భారత్ భారీగా విధ్వంసాన్ని పాకిస్తాన్ లో సృష్టిస్తుంది అని ఉదయం నుంచి కూడా గమనించిన పాకిస్తాన్ ఆ దిశగానే ప్రస్తుతం అమెరికా వద్దకు వెళ్లి ఈ యుద్ధాన్ని ఆపాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఒకవైపు, చమురు నిల్వలు లేకపోవడము, ఆ సింధు నది జలాలను ఆపివేయడము, ఇతర దేశాలకు వెళ్లకుండా భారత్ నుంచి పైకి వెళ్లకుండా గగనతలాన్ని మూసివేయడం, అష్టదిగ్బంధనం చేసిన తర్వాతే భారత్ ఆపరేషన్ సింధూర్ ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదైతే కీలకమైన ఉగ్రవాదులు హతమయ్యారో ఆ ఉగ్రవాదులకు సంబంధించిన లిస్ట్ కూడా ఈ రోజు మధ్యాహ్నం అధికారికంగా వెలువడడం జరిగింది. మనం ఏదైతే జైషే మొహమ్మద్ కు సంబంధించింది కావచ్చు, లష్కరే తోయిబా ఉగ్రవాదులంటూ కూడా మనము గత కొద్ది కాలంగా వాళ్ళను చెప్తూ వస్తున్నామో వాళ్ళంతా కూడా పాకిస్తాన్ లోనే తలదాచుకున్నారు అనేది కూడా మనం ప్రతిసారి వివిధ దేశాల సందర్భంగా కూడా ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి కూడా మనం పాకిస్తాన్ వైపు వేలు పెట్టి చూపిస్తుంటే వివిధ దేశాలకంతా కూడా పాకిస్తాన్ మేము ఏ తప్పు చేయలేదు, మేమంతా నిర్దోషులమనే ఒక నాటకాన్ని అయితే ఇన్ని రోజులు ఆడుతూ వచ్చారు. చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన వివరాలు పూర్తిగా బయటకు వెళ్లిన తర్వాత వీళ్ళంతా ఉగ్రవాదులే కాబట్టి ఖచ్చితంగా భారత్ షరతులకు తలొగ్గి తీరాల్సిన పరిస్థితి, తప్పని స్థితి అయితే పాకిస్తాన్ కు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలవక ముందుకే పాకిస్తాన్ తోక ముడిచింది. అయితే ఏదైతే కాల్పుల తర్వాత అమాయకులను చంపిన తర్వాత ఏదైతే ఎల్ఓసి వెంట ప్రతిరోజు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడము, కాలు దూవుతుండడము, కయ్యానికి కాలు దూవుతుండడము, తన శక్తి తనకు తెలిసినప్పటికీ కూడా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ తక్కువ కాదు అనే ఒక అపోహను సృష్టించాలనుకుంది. కానీ భారత్ దాడికి అది విలవిలలాడిందని చెప్పుకోవచ్చు. ఎట్టు పరిస్థితుల్లో కూడా భారత్ పాకిస్తాన్ ని వదిలేది లేదు. ప్రతి ఉగ్రవాదిని హతమార్చేంత వరకు మేము దాడులు చేస్తూనే ఉంటాం. ప్రతి చర్య తప్పదు అనేది కూడా ఇప్పటి వరకు కూడా భారత్ చెప్తూ వస్తుంది. అదే విధాన్ని అవలంబిస్తూ వచ్చింది. నిన్న రాత్రి పాకిస్తాన్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ పైన అదేవిధంగా పంజాబ్ పైన చేసిన దాడికి ధీటుగా అర్ధరాత్రి తర్వాత జరిపిన దాడులు, ఎయిర్ బేసెస్ పూర్తిగా ధ్వంసం అవడము, ఆ తర్వాత ఎక్కడ నుంచి కూడా రాకెట్ లాంచర్స్ కానీ ఇతర మిసైల్స్ ని ప్రయోగించినా భారత్ లో వాటి పనితరం లేకపోవడము, వాటన్నిటిని కూడా ఇండియన్ ఆర్మీ నివృత్తి చేయడము, వాటిని ఎక్కడికక్కడ అణచివేయడంతో పాకిస్తాన్ తలొగ్గక తప్పలేదనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక దేశ ప్రజలకు ఇదొక విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉగ్రవాదము ఇంకా ఎక్కడ జరగదు, ప్రశాంతమైన వాతావరణంలో భారతదేశ పౌరులు ఉంటారు అనేది కూడా మనం ఈ యొక్క యుద్ధం తర్వాత మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా అదంతా కూడా యాక్ట్ ఆఫ్ వార్ గానే గమనిస్తామనేది కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే నొక్కి చెప్పింది. సతీష్. రైట్ గోపి, మీరు అన్నట్టుగా ఇది బిగ్ అచీవ్మెంటే. అలాగే భారత్ కూడా చాలా కీలకమైన కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా దేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా, టెర్రరిస్ట్ అటాక్ జరిగినా దాన్ని ఖచ్చితంగా దేశంపై యుద్ధంగానే ప్రకటిస్తాం, దానికి తగ్గట్టుగానే స్పందిస్తాం అన్నది ఒకటి. రెండోది, పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయిస్తుందన్నది మేము ఎక్స్పోజ్ చేశాం, ఖచ్చితంగా ఉగ్రవాదుల్ని మాకు అప్పజెప్పాలి అన్న కండిషన్ కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.